హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అన్నమాట. సో ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను. 100% రీయూనియన్ రెమెడీస్ అనేది నా దగ్గర ఉన్నాయి. మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా. అది సో అందరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ సపరేషన్స్లో ఉన్నవాళ్ళు, ఓకేనా, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా. అది సో మరి ఈరోజు వీడియో ఏంటంటే, సో జనరల్గా ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారం మాత్రము ఈరోజు చాలా మంచి రోజు. సో దుర్గా అమ్మవారిని దర్శించుకోండి. అలాగే ఈరోజు చదువుకోవాల్సినటువంటిది మంత్రం ఏంటంటే శ్రీ కాళికా దేవి నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి. శత్రు బాధ నుంచి మీకు విముక్తి పొందుతారు మీరు. సో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రం చదువుకోండి, సరేనా. ఓకే. సో ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మరి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. జస్టిస్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ది హెరోఫెంట్, ది హ్యాంగ్డ్ మ్యాన్, ది వాల్ కార్డ్, 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం. ఒక్క సెకండ్ అండి, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది, సారీ అండి. ఓకే. సో మరి అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి? సో వాళ్ళు అంటే మీరు వచ్చేసి మీ పర్సన్ని ఊహించుకోండి, గుర్తు చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ యొక్క కరెంటు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా. అంటే విజువలైజ్ చేసుకోండి, మీ పర్సన్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి, ఊహించుకుంటూ ఉండండి. ఓకేనా. మీ పార్ట్నర్స్ని ఎనర్జీస్తో బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను నేను వీడియోలో. ఓకేనా. అంటే మీ పర్సన్ తన మనసులో ఏమేమి భావాలు ఉన్నాయి, ఎట్లాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మీ పర్సన్ ఇన్నర్గా మీకు ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పాలనుకున్నా చెప్పలేక, మనసులో దాచుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేక, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి ఈరోజు అనేది మనం బయటికి తీద్దాం. మీ పార్ట్నర్ మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేది బయటికి తీద్దాం మీకోసం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీరు నేను నెంబర్స్ చెప్తాను. 11, 8, 7, 10, 2, 1, 4, 6, 7 2 వచ్చింది, అండ్ 5. సో మిథున, తుల, కుంభరాశి వాళ్ళు, మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు, కర్కాటకం, వృశ్చిక, మీన రాశి వాళ్ళు వచ్చేసి ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి అనే ఆలోచన అయితే వీళ్ళకు ఉంది. ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు, మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతో జీవితాన్ని పంచుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన వీళ్ళ మైండ్లో ఉంది. అంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఆఫర్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక సస్టైనబిలిటీ, ఒక కంపెనీ, ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం అనేది ఇవ్వాలి, మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి. కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో సమ్ డిస్ప్యూట్స్, ఏదో గొడవలు అయితే జరిగాయి. ఆ గొడవల కారణంగా కొంచెం సపరేషన్ అయినట్టు కనిపిస్తుంది. సో వూండెడ్ హార్ట్తో ఉన్నారు ఇద్దరు కూడా. మీ ఇద్దరి మధ్య
బ్రేకప్స్ మాత్రము కనబడుతున్నాయి అనేది ఇక్కడ తప్పకుండా కనిపిస్తుంది. ఇది ఇంకొకటి హార్ట్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి. సో దానివల్ల మీరు సెపరేషన్ అయ్యారు. మీరిప్పుడు ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అనేది వచ్చేసైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటొచ్చేసి హార్ట్ బ్రేక్‌లో అయితే ఉన్నారు డెఫినెట్‌గా. సో ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకొస్తున్నారు. హీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అయితే ఇక్కడ మీ పర్సన్ అయితే ఎంతవరకు కూడా ఒక ట్రస్ట్ వర్తీ గాని, ఒక లాయల్ పర్సన్ కారనేది అయితే కనిపిస్తుందండి. సో మీ పర్సన్ అయితే ఒక లాయల్ పర్సన్ కాదు. నమ్మదగిన వ్యక్తి అయితే కాదు. ఇది ఎవరి ఎనర్జీ ఏంటో కానీ చూసుకోండి. సో ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేయబడతాయి. సిచ్యువేషన్స్ మాత్రం మీరు ఇమాజిన్ చేసుకోండి. సో చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ రూడ్ అండ్ డామినేటెడ్ అండ్ సీరియస్ పర్సన్ వీళ్ళు. అంటే ఈ రిలేషన్షిప్‌లో అంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్‌లో మాత్రము వీళ్ళు చాలా ప్రాక్టికల్ అండ్ సీరియస్‌నెస్ అనేది లేదు ఈ రిలేషన్షిప్‌లో. మీ పర్సన్‌కి ఏంటంటే కొంచెం చిన్న పిల్లల మనస్తత్వం, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, ఒక క్లారిటీ లేదు. ఏజ్‌లో మీకంటే చాలా చిన్న కావచ్చు, మీతో ఈక్వల్ ఏజ్ అయినా కావచ్చు. మెచ్యూరిటీలో కూడా కొంచెం చిన్ననే మీకంటే. వాళ్ళ మనస్తత్వము, మీ మనస్తత్వము చాలా డిఫరెంట్‌గా ఉంది. ఏజ్‌లో చాలా చిన్నవాళ్ళు కావచ్చు, మెచ్యూరిటీలో కూడా మీకు ఈక్వల్‌గా అయినా ఉండొచ్చు, చాలా చిన్న అయినా కావచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్‌లో మీకంటే చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు. సో చాలా ఏంటంటే డామినేటెడ్, పొగరు, దూకుడు మెంటాలిటీ, దూకుడు మనస్తత్వం ఎక్కువ. ఎక్కడ స్టాండర్డ్‌గా ఉండరు, స్టెబిలిటీ ఉండదు. ఇక్కడివి అక్కడ చెప్పడము, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము, స్టెబిలిటీ లేకుండా ఉండడము, ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడము, ఇక్కడివి అక్కడ, అక్కడ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. మీ పార్ట్నర్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అలా ఉన్నారు. సో రిలేషన్‌షిప్ మీద ఒక ఎమోషన్ గాని, ఒక సీరియస్‌నెస్ లేదు. వీళ్ళ ఎనర్జీస్ అయితే అస్సలు బాలేవండి. కొంతమంది పార్ట్నర్స్ ఎనర్జీస్ అయితే అస్సలు బాలేవనేది ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్‌గా. సో ఇంకోటొచ్చేసి ఇదైతే కరెక్ట్ కాదు. ఎమోషనల్‌గా కానీ, ఒక ట్రస్టబుల్‌గా కానీ, ఒక రిలయబిలిటీ పరంగా, లాయల్‌గా కానీ వీళ్ళు లేరు అనేది అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్. వీళ్ళు అంటే ఒక లాయల్‌గా కానీ లేరు వీళ్ళు అనేది కనిపిస్తుంది. అండ్ రిలేషన్‌షిప్‌ని వీళ్ళు ఏంటంటే ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఒకలాగా ఉంటారు. మీ ముందు ఒకలాగా ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా ఉంటారు. అంటే వన్ డే స్టాండ్‌ని ఏర్పరచుకునే పర్సన్, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థమవుతుంది. మీతో వీళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని మరి ముందుకు తీసుకెళ్ళాలి, కమ్యూనికేషన్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్‌ని సీరియస్‌నెస్ లేదు. ఒక పిల్ల చేష్టలు. మీరు ఈ పర్సన్‌తో ఎంత ఇబ్బంది పడ్డారంటే చాలా ఇబ్బంది పడ్డారనేది కనిపిస్తుంది. అంటే ఎంత అనుభవించారో మానసిక క్షోభ. అంటే మీరు ఈ పర్సన్‌తో వేగి అలసిపోయి ఉన్నారు. మీకు మోసం జరిగింది, ఒక చీటింగ్ జరిగింది. ఏదో డిసీవ్ అనేది జరిగింది ఈ పర్సన్ మూలాన మీకు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. బాబోయ్! ఇవి ఎవరి ఎనర్జీస్ అని చూసుకోండి. సో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా అంటే ఇప్పటికిప్పుడు ఓకే, ఒక స్టాండ్ తీసుకుంటారు, మళ్ళీ దానిలో సీరియస్‌నెస్ అనేది ఉండదు. అది వన్ డే స్టాండ్ అన్నమాట. తిన్నామా, పడుకున్నామా, అయిపోయిందా, తెల్లారిందా, అంతేగాని మీరు దాన్ని అంటే మీరు మీ పార్ట్నర్‌ని ఎమోషనల్‌గా తీసుకున్నారేమో కానీ, సీరియస్‌గా తీసుకున్నారేమో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని. సో ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి. అంటే మీరు దాన్ని ఎమోషనల్‌గా తీసుకున్నారేమో కానీ, మీ పార్ట్నర్ అయితే చాలా లైట్ తీసుకున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ చాలా చాలా ఇదిగా ఉన్నాయి. లాయల్ పర్సన్ కాదు. మాటలు మాత్రం ఎట్లా ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి. చాలా పెద్ద మాటలు ఉంటాయి. చేసేది మాత్రం ఏముండదు. ఈగోకి మాత్రం ఏముండదు. ఈగోకి తక్కువేం లేదు. డామినేషన్‌కి తక్కువ లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషను, మీ సర్కమ్స్టెన్సెస్ ఏంటి అని తను ఆలోచించరు. అవతల వాళ్ళు ఏమవుతారనేది ఆలోచించరు. అవతల వాళ్ళు ఏమైతే ఏంటి? అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారనేది వీళ్ళకి సంబంధం లేదు. మీరు ఏమైనా అవ్వండి, నాకు సంబంధం లేదనేటటువంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. చాలా వీళ్ళైతే లోయల్ పర్సన్ కాదండి మీ పార్ట్నర్స్. ఓకేనా? సో ఆల్ ఆఫ్ సడెన్ అకస్మాత్తుగా సడెన్‌గా యాక్షన్ తీసుకోవడము, దానికి తగ్గట్లు
మళ్ళీ వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మళ్ళీ మీరు సపోర్ట్ చేయకపోతే, మళ్ళీ మీరు ఎంకరేజ్ చేయకపోతే, ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా, ఎంకరేజ్ చేయకపోయినా, కోఆపరేషన్ లేకపోయినా, బిహేవ్ చేయకపోతే మిమ్మల్ని వద్దని చెప్పడం, రిఫ్యూజ్ చేయడము, అవాయిడ్ చేయడము, నిందించడము, తిట్టడము, బ్లేమ్ చేయడము అన్నమాట. ఇట్లాంటి పర్సన్ మీ పర్సన్. సో ఇట్లాంటి పర్సన్తో మీరు అలసిపోయి వేగి అలసిపోయి మారుతారు అని చూశారు, కానీ వీళ్ళలో ఎట్లాంటి చేంజ్ అనేది ఇక్కడ రాలేదనేది మాత్రము కనిపిస్తుంది. సో చూడండి, ఎట్లాంటి చేంజ్ అనేది రాలేదు. వీళ్ళు అసలు ఒక చేంజ్ అనేది లేదు. సో ఇంకొకటి వచ్చేసి, మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టేనేమో. అసలు ఈ ఎనర్జీస్ ఎవరిదో కానీ నిజంగా మారుతారు అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అనే అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్, కన్నింగ్ పర్సన్. తనకు ప్రాఫిట్ ఏంటి, తనకు లాభం ఏంటి, నాకేం లాభ నష్టాలు ఉన్నాయని చూసుకుంటారు తప్ప, తన వల్ల మరి అవతల వ్యక్తికి ఏం ఇబ్బంది అవుతుంది, అవతల వ్యక్తికి నా వల్ల ఎలాంటి అన్యాయం జరుగుతుంది, నా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించేటటువంటి ఒక పర్సనే కాదు. ఎంతసేపు వాళ్ళ లాభాలు, వాళ్ళ నష్టాలు చూసుకోవడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం వీళ్ళకి లేదు. సో మీరు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడి, కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రేకప్, ఎస్కేప్ రెండు జరుగుతాయి అన్నమాట. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలం వెయిట్ చేసి వీళ్ళలో మార్పు వస్తుందని చూశారు, కానీ అసలు మార్పు అయితే లేదు. అసలు ఇట్లాంటి వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండడం కూడా వేస్టేనని అసలు ఒక్కొక్కసారి మీకు కూడా అర్థమవుతుంది, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది మీరు. ఎందుకంటే ఎప్పుడైనా మారకపోతారా, ఎప్పుడైనా వీళ్ళని అర్థం చేసుకోకపోతారా, వీళ్ళలో మెచ్యూరిటీ రాకపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం వెయిట్ చేయడం కూడా వేస్టే అని చెప్పేసి కూడా కొన్ని సందర్భంలో మీరు అనుకుంటున్నారని కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ మీ పార్ట్నర్లో మాత్రం ఇట్లాంటి చేంజ్ రావట్లేదు. ఓకేనా? సో మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు, అంటే స్టక్ అయిపోయారు మీరు. నిజంగా మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, అసలు ఉండాలా వద్దా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని వెయిట్ చేస్తూ చాలా డిలే జరిగిపోయాయి, చాలా ఆలస్యం అయిపోయింది. ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోలేకపోయారు. చాలా డిలే అయిపోయినట్టయితే ఇక్కడ కనిపిస్తుందండి. అంటే మీరు ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు, ఎన్నిసార్లు కింద పడతారు, పైకి లేస్తారు, తనలో మార్పు రాదు. అసలు నిజంగా ఇది ఎవరి ఎనర్జీ కానీ చాలా దారుణంగా ఉందండి. ఎన్నిసార్లు కింద పడతారు, ఎన్నిసార్లు లేస్తారు, ఎన్నిసార్లు మీరే అర్థం చేసుకుంటారు. అసలు వీళ్ళ మార్పు వస్తుంది అని ఎన్ని రోజులని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. కింద పడడం లేవడం, వేగి అలసిపోయారు మీ పార్ట్నర్. ఇంత చీటింగ్ పర్సనా, ఇంత ప్రాక్టికల్ పర్సనా, ఇంత కన్నింగ్ పర్సనా తను? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళు మిమ్మల్ని? చాలా డిలే అయిపోయింది. ఇప్పటికీ ఒక ఫార్వర్డ్ స్టెప్ లేదు, రిలేషన్షిప్లో సీరియస్నెస్ లేదు. ఏంటి అసలు ఇది? సో ఈ పర్సన్లో చేంజెస్ రావాలని మీరు ఇంత తాపత్రయపడుతున్నారు, స్పిరిచువల్గా అవేకన్ అవుతున్నారు, టెంపుల్స్ తిరుగుతున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు, దేవుడికి మొక్కుకోవడము, ప్రేయర్స్ చేయడము, భగవంతుని కూడా ప్రే చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ. కొంతమంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువగా స్పిరిచువాలిటీ, డివోషనల్గా ఉన్నారని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ని మార్చలేకపోతున్నారు, ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు, ఈ పర్సన్ ఎనర్జీస్లో నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేక డిప్రెషన్కి గురవుతున్నారు, స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి, మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్లో మార్పు రాక ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, విసిగిస్తున్నా, చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో డివైన్ ఎక్కువగా ప్రే చేస్తున్నారు, అది కూడా కనిపిస్తుంది. వీళ్ళలో మార్పు రావాలని టెంపుల్స్ ఎక్కువ తిరుగుతున్నారు, అది కూడా కనిపిస్తుంది. కొంతమంది ఈ పర్సన్లో మార్పు రావాలని రిచువల్స్ చేయడం, మేనిఫెస్ట్ చేయడము, కొత్త స్ట్రాటజీస్ ప్లాన్ చేయడము. అసలు ఏం చేయాలి, వీళ్ళలో మార్పు రావాలంటే నేను ఏం చేయాలి, ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలా, మరి ఏం చేయాలి, మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ ఎనర్జీ అంతా కూడా పెడుతున్నారు.
వీళ్ళలో మార్పు వస్తుందని. కానీ ఎంతసేపు మీరే ఆరాటపడుతున్నారు ఈ రిలేషన్షిప్లో, ఎంతసేపు సీరియస్నెస్ తీసుకోవాలని మీకే ఉంది, కానీ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఒక స్థిరమైన రిలేషన్షిప్గా ఇది కొనసాగాలని ఎంతసేపు మీరే ఆలోచిస్తున్నారు తప్ప తనలో మాత్రం ఎట్లాంటి మార్పు లేదు అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. ఒక సీరియస్నెస్ లేదు. సో సీరియస్నెస్ లేని రిలేషన్షిప్ ఎప్పటికైనా వేస్టేనండి. అది ముందుకు వెళ్ళదు. అది ఒక డెసిషన్ అనేది కరెక్ట్గా లేదు కదా మీ పార్ట్నర్ది. వన్ డే స్టాండ్ అంటే అది వేస్టే కదా అది. సో ఇది ఎవరైనా కానీ మీరు చూసుకోండి ఒకసారి. సో ఇది వచ్చేసి మరి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి, హై ఎనర్జీలో ఉండండి, డిప్రెషన్కి మాత్రం వెళ్ళకద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.